హరే కృష్ణ. సో నిన్న క్లాసులో మనం 3.34 చూసుకున్నాం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తాయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యాస్య పరిపంక్తినో. సో ఇంద్రియ విషయం సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాలు వంటివి కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వశుడు కాకూడదు. కాబట్టి ఇక్కడ రాగద్వేషాలు ముఖ్యంగా ఇంద్రియార్థాలు కలిసినప్పుడు సో రాగద్వేషాలు అవి ఆటోమేటిక్గా అక్కడ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. కానీ అవి క్రమపరచడానికి మనం నియమాలు పాటించాలి. అంటే ఆత్మానుభూతి మార్గంలో ఈ రాగద్వేషాలే ఆటంకాలుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ రాగద్వేషాలకు మనిషి వసుడు కాకూడదు అని చెప్పేసి 3.34 మనం చెప్పుకున్నాం అన్నమాట. అలాగే 3.35 చూస్తే సో ఈ రాగద్వేషాల నడుములోనే మన స్వధర్మాన్ని పక్కన పెట్టి పరధర్మాన్ని వెతకడం ప్రారంభిస్తాం. పరధర్మంలో ఏదో ఆనందం ఉందని మనం చూస్తాం అన్నమాట. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. సో కాబట్టి ఏది యాక్చువల్లీ మనకి మేలు చేస్తుందంటే మన స్వధర్మంలో ఉండడం మనకు మంచిది. కానీ మన రాగద్వేషాల మధ్యలో ఇదవుతాం కాబట్టి ఫలానాది ఆ కార్యక్రమం చేస్తే నాకు ఇంకా మేలు జరుగుతుంది, నాకు హాయినిస్తుందని చెప్పేసి అటువైపు వెళ్ళడం ప్రారంభిస్తాం. కానీ వాస్తవానికి మన స్వభావాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళది ఆకర్షణగా ఉంది కదా అని చెప్పేసి అటువైపు మనం వెళ్ళడానికి మనం మొగ్గు చూపకూడదు. మన కృష్ణుడు ఇక్కడ స్వధర్మంలో కొంత ఇబ్బందికరమైనటువంటి కొంత దోషాలు ఉన్నప్పటికీ కూడా మన స్వధర్మం పాటించడం మనకి మంచిది. పరధర్మంలో మనకి ఎంత మేలున్నప్పటికీ కూడా అది దాని వైపు వెళ్ళకపోవడం మనకి మంచిది అని చెప్పి కృష్ణుడు చెప్పిన నిన్న కూడా ఎక్కువ దాని గురించి మనం వివరించుకుందాం. సో ఈరోజు కొత్త సెక్షన్ లోకి ఎంటర్ అవుతున్నాం. 36 నుండి 43 వరకు కామం క్రోధం నుండి జాగ్రత్త పడాలి. సో ఏంటి అది అని చూద్దాం. సో కామం అండ్ క్రోధం నుంచి మనం జాగ్రత్త పడాలి. అర్జున ఉవాచ అతః కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివా నియోజితః. అర్జున ఉవాచ అతః కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివా నియోజితః. అర్జున ఉవాచ అతః కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివా నియోజితః. సో ఇప్పుడు అర్జునుడు మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు అనమాట కృష్ణుడికి. ఏంటి ఆ ప్రశ్న వేస్తున్నాడు? అర్జునుడు పలికాడు, ఓ విష్ణు వంశీయుడా, ఇష్టం లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేని చేత పాపకర్మల్లో ప్రేరేపించబడుతున్నాడు? మనం చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది మనం చేసే పని తప్పు, మనం తెలియకుండా దానికి డైవర్ట్ అయిపోతున్నాము, అటువైపు ఆకర్షితులు అయిపోతున్నాము. ఎటువైపు మనం ఆకర్షితులు అవుతున్నామో అది చాలా చెడు చేస్తుంది మనకి అని తెలిసినప్పటికీ కూడా ఎంత నిగ్రహించుకోవాలనుకున్నా కూడా ఒకసారి ఆ కార్యక్రమం చేసేస్తాం. ఆ తర్వాత మనకి అనుకుంటాం, అనవసరంగా నేను ఈ కార్యం చేసి ఉండాల్సింది కాదు, అనవసరంగా నేను ఇరుక్కున్నాను అని తర్వాత అతను చాలా బాధపడతాను అనమాట. అది తప్పని తెలిసి అటువైపు వెళ్ళకూడదని కూడా ఆల్మోస్ట్ మనం నిగ్రహించుకొని కూడా, కానీ ఎక్కడ సడన్ గా ఒక చిన్న మూమెంట్ లో ఒక చిన్న పూర్తిగా సమయం టక్కని ఒక్కసారి మనసు అన్ని పక్కకి వెళ్ళిపోయేసి ఇంత జ్ఞానం చెప్పుకొని కూడా మనం బుద్ధి ఇంత ఇదిగా చెప్పింది అది కాదు, మంచిది కాదు, దీనివల్ల మనకి కీడు జరుగుతుంది, దీనివల్ల మనం ఇబ్బంది పడబోతున్నాము
దీనివల్ల మనకి చాలా అంటే ముందు ముందు మనం మన పేరు ప్రఖ్యాతులు పోతాయి, మన బరువు పోతుంది అన్నప్పటికీ కూడా అది చేసేస్తాము. టక్కని అనవసరంగా చేసామే అంటే ఆ శిక్షణ భవించేటప్పుడు, లేకపోతే దానివల్ల మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు నేను చేసి ఉండాల్సింది కాదు, బలవంతంగా నేను అంటే అర్జునుడు ఇక్కడ బలవంతంగా మనం లాక్కొలుతున్నాడు. ఎందుకంటే మనకి ఏదో మనకు అసలు ఎలాంటి స్వేచ్ఛ లేనట్టుగా, మనకి ఎలాంటి బలం లేనట్టుగా, నిగ్రహించుకోలేని బలం లేనట్టుగా నిస్సహాయులుగా వెళ్ళి ఆ పాపకర్మ చేయడానికి మళ్ళీ మనం ప్రేరేపింపబడుతున్నాం అన్నమాట. సో ఖచ్చితంగా ఇది మనందరికీ ఉన్న సమస్య. ఇది అందరికీ తెలుసు ఏది అంటే అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ ఉంటే ఏది మంచి ఏది చెడు, ఏమి చేయకూడదు ఏది చేయవచ్చు. సో ఇవన్నీ మనకి మినిమం కామన్ సెన్స్ లో ఉన్నాయి. అయినా కూడా ఎవరు చూసారులే, అయినా ఎవరు పట్టించుకుంటున్నారు ఇప్పుడు ఇవన్నీ, నేను ఒక్కడిని చేసిన అదే పెద్ద తప్పు అయిపోయిందా, అందరూ చేస్తున్నారు కదా అది, నేను ఒక్కనే నేను పర్ఫెక్ట్ గా ఫాలో అయినంత మాత్రాన నాకు ఉరిగేదే ఉంది ఇక్కడ. సో జనరల్ గా అది చిన్న చిన్న దగ్గర నుంచి మాకు అబద్ధాలు చెప్పడం దగ్గర నుంచి పెద్ద లెవెల్లో మోసాలు చేసేంత వరకు ఇది అన్ని లెవెల్స్ లో ఇది మనం చూస్తూ ఉంటాం, ఇది అనుభవిస్తూ ఉంటాము. కానీ యాక్చువల్ చూస్తే ప్రతి జీవుడు భగవంతుడి యొక్క స్వచ్ఛమైన పవిత్రమైన అంశం అన్నమాట. అతను యాక్చువల్ గా భౌతిక కాలుష్యం అసలు ఉండదు. అతను ఆత్మలో జీవుడిలో అసలు భౌతిక కాలుష్యం ఉండదు. ఎందుకంటే అది భగవంతుడి యొక్క అంశం అన్నమాట. 15:7 మమై మాంసో జీవలోకే జీవభూత సనాతన మనసస్యానింద్రియాన్ని ప్రకృతి స్థాన్ని కర్షతి. సో ఆత్మకి ఎప్పుడు కూడా భౌతిక కాలుష్యం ఉండదు. వచ్చింది ఎక్కడి నుంచి? భగవంతుడు సచ్చిదానంద స్వరూపం కాబట్టి. సో ఆయన నుంచి వచ్చిన మనము ఖచ్చితంగా మనం కూడా సచ్చిదానంద స్వరూపమే. కావున స్వతహాగా ఆత్మ భౌతిక కాలుష్యానికి గురి కాదు. సో ఆత్మలో భౌతిక ఏవి అంటవు అనమాట. ఆత్మలోకి ఎంటర్ కావు అయింది, ఆత్మ లోపల చొచ్చుకొని పోవు. స్వతహాగా ఆత్మ భౌతిక కాలుష్యానికి గురి కాదు. అంటే ఆత్మ స్వచ్ఛమైనటువంటి అంశము, ఆ స్వచ్ఛమైన అంశంలో మురికి దాంట్లోకి ఎంటర్ కాదు అసలు. కానీ మరి ఆత్మలో ఎంటర్ కాదు, కానీ ఆత్మ చుట్టూ కొన్ని పొరల కింద అవి ఏర్పడతాయి అన్నమాట. ఆత్మ చుట్టూ, ఆత్మలోకి ప్రవేశించవు కానీ ఆత్మ చుట్టూ పొరల్లాగా అవి ఏర్పడతాయి అన్నమాట. ఎందుకు ఏర్పడినాయి ఇవి? జీవుడు అనాది కాలంగా భౌతిక ప్రకృతితో సంపర్కము కారణంగా ఏమి తడుముకోకుండా తన అభిష్టానికి వ్యతిరేకంగా అనేక పాపములు చేస్తాడు. అనాది కాలంగా భౌతిక ప్రకృతితో సంపర్కం కారణంగా, ఈ భౌతిక ప్రపంచంలో అనాది కాలంగా వచ్చేసి ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న వనరుల్ని అనుభవించినటువంటి లోపల ఆ తాపత్రయం అది ఉండి 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 సో నేను కూడా భౌతిక ప్రకృతినే కదా అని మనం ఆల్మోస్ట్ ఆ విధంగా తయారైపోతున్నాం అనమాట. మన మనసులో అది ఫుల్ ఫీడింగ్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఇప్పుడు నేను ఆధ్యాత్మికమైన అంశాన్ని అనేది మనం మర్చిపోయినాం. ఇప్పుడు నేను కూడా భౌతిక ప్రకృతిలో, భౌతిక పదార్థాల్లో నేను కూడా ఒక భాగం అనే ఫీలింగ్ లో పెరిగిపోయాం అనమాట. అప్పుడు ఏమి తడుపుకోకుండానే ఆత్మ అభిష్టానికి పక్కన పెట్టేసి దానికి వ్యతిరేకంగా మనం అనేక పాపాలు చేస్తాం. మన అభిష్టం అంటే ఏంటి? యాక్చువల్గా కృష్ణుడి యొక్క అభిష్టం, మన అభిష్టం, కృష్ణుడి యొక్క అభిష్టం, మన అభిష్టం ఒకటే. కృష్ణుడికి ఏది ఇష్టమో మనకు కూడా అదే ఇష్టం యాక్చువల్గా అయితే. కానీ భౌతిక ప్రకృతిలో అనేక జన్మలు, అనేక యుగాలు సంపర్కం చేత మనం యాక్చువల్గా మర్చిపోయాం. అది మర్చిపోయాం. కృష్ణుడితో మనకున్న సంబంధం మనం మర్చిపోయాము. సో కృష్ణుడికి ఏది మంచి, ఏది చేయమంటే అది చేయాలి, అదే కదా మన అభిష్టం అనేది మనం మర్చిపోయాము. కానీ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? అనేక పాపములను చేస్తున్నాం అన్నమాట. ఇంద్రియాలు తృప్తిపరచాలని, మనసును తృప్తిపరచాలని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను తృప్తిపరచాలని,
అక్కడ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ఎన్నెన్నో చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా అది మన అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తాం, అది ఆత్మ యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తాం. ఎందుకంటే అనేక కాలం నుంచి ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఒక మనిషికి అతను దెయ్యం పట్టింది అనుకో, సో కొన్ని ఈవిల్ ఫోర్సెస్ తన్ని ఆల్మోస్ట్ మొత్తం కమాండ్ లోకి తీసుకెళ్ళిపోయాయి అతన్ని. అది ఎప్పుడైతే తనకు దెయ్యం పట్టిందో అప్పుడు తను మర్చిపోతాడు అసలు కంప్లీట్ గా. అప్పుడు తాను ఎవరినో రిప్రజెంట్ చేసుకుంటుంటాడు, నేను పలానా పేరుతోనో లేదా పలానా ఊరితోనో, అతను టోటల్ గా అతని యొక్క హావభావాలు మారిపోతాయి, అతను ప్రవర్తించే విధానం మారిపోతుంది. అతను కంప్లీట్ గా ఆ దెయ్యము ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ కంట్రోల్ తీసేసుకుంటుంది జీవుడిని. అప్పుడు అతనికి మనం ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, నువ్వు పలానా వాళ్ళ కొడుకువి, నువ్వు లేదా పలానా వాళ్ళ యొక్క భర్తవి లేదా భార్యవి, లేకపోతే నువ్వు పలానా డాక్టర్వి, ఇవేవి అసలు వాళ్ళకి అసలు ఎక్కదనమాట. ఎందుకంటే కంప్లీట్ దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. అలాగే కూడా కంప్లీట్ గా భౌతిక ప్రకృతి కంట్రోల్లోకి వెళ్ళిపోయాం మనం. ఆధ్యాత్మిక ప్రకృతి యాక్చువల్గా మన ఆధ్యాత్మిక ప్రకృతి చెందిన వాళ్ళం, కానీ అనేక కాలంగా అలాంటి పరిస్థితుల్లో మనం ఉండడం కారణంగా భౌతిక ప్రకృతిలోకి వెళ్ళిపోయి ఆ భౌతిక ప్రకృతిని మనం భౌతిక ప్రకృతిలో భాగంగా ఫీల్ అవుతాం. యాక్చువల్లీ మన ఆధ్యాత్మిక ప్రకృతికి భాగం మనం. అంటే అర్జునుడి ప్రశ్న సమంజసంగానే ఉంది. ఎందుకు ఈ ప్రశ్న వేసాడంటే, అర్జునుడు ఇంత జ్ఞానం ఉండి ఇంత సామర్థ్యం ఉండి ధర్మ అధర్మాలు, న్యాయ అన్యాయాలు ఆ శాస్త్రాల్లో పూర్తి పరిజ్ఞానం ఉండి కూడా తను యుద్ధ సమయంలో మళ్ళీ అవన్నీ పక్కకి వెళ్ళిపోయేసి అంటే కృష్ణుడు నా ఫ్రెండ్ కదా, కృష్ణుడు దేవుడు కదా, కృష్ణుడు ఏం చేసినా ఏదైనా చేయగలుగుతాడు కదా అనేది కంప్లీట్ గా ఆ నాలెడ్జ్ పోయింది. ఇప్పుడు వెంటనే ఏమైంది, ఇప్పుడు భౌతిక ప్రకృతి అంటే ఇక్కడ ద్రోణాచార్యుల గురించి, తర్వాత భీష్ముడి గురించి, లేదా తన భౌతిక బంధాలతో ఉన్నటువంటి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, తన గురించి, తన పాపం ఎదుర్కోవాల్సి వస్తుందేమో, తన ఫ్యూచర్ ఇట్లా అనుభవించాల్సి వస్తుందేమో, అంటే కంప్లీట్ గా భౌతిక సంపర్కంలో వెళ్ళిపోయాడు అనమాట. నాలెడ్జ్ ఉంది అర్జునుడి దగ్గర, కానీ ఆ కుటుంబాలతో, ఆ వ్యక్తులతో ఉన్న సంబంధం వల్ల తను ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు, వాళ్ళ శిష్యుడు గానో, వాళ్ళ మనవుడు గానో, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా తను. సో నాకు ఇంత తెలిసి కూడా, నేను ఇంత చేయగలిగి కూడా మనం బలవంతంగా ఎందుకు ఆ కార్యంలోకి మనం ఎంటర్ అవుతున్నాము? ఇప్పుడు ఆయన రాగద్వేషాల మధ్య ఇరుక్కొని, ఇప్పుడు అర్జునుడు నేను యాక్చువల్గా యుద్ధం నుంచి వెళ్ళిపోవడం యాక్చువల్గా అది పాపకార్యలకు ఇరుక్కోపోయేవాడు యాక్చువల్గా అయితే. ఎందుకంటే అకర్మతో అతను యుద్ధ ధర్మాల్ని వదిలేయడం వల్ల వాళ్ళు యాక్చువల్గా భయంకరమైన పాప ఇదిలో నిమగ్నం అయ్యేవాడు. క్షత్రియుడికి అవసరమైనప్పుడు హింస చేయడం ధర్మం. క్షత్రియుడు అవసరం అప్పుడు హింస చేయకుండా ఆయన అహింస పాటించాడు అనుకోండి, అది అధర్మం. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఎందుకు అది చేయాలని నాకు తెలిసినా కూడా, అది నా బాధ్యతను తెలిసినా కూడా ఎందుకు నేను బలవంతంగా దీంట్లోకి వెళ్ళిపోతున్నాను? అలాగే మన లెక్కలోకి వేస్తే, మనం చేయకూడదని తెలిసి కూడా మనం ఎందుకు అది చేస్తున్నాం? ఆయన యుద్ధం నుంచి వెళ్ళిపోకూడదని తెలిసి కూడా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? మనలాంటి వాళ్ళం అయితే మన కార్యం చేయకూడదని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాం మనం? సో అర్జునుడి ప్రశ్న అయితే సమంజసంగా ఉన్నది, కరెక్ట్ గా అడుగుతున్నాడు మన కోసం. సో పాపం చేసే ప్రవృత్తి పరమాత్మ నుండి రాలేదు, పాత వాసన నుంచి కాదు, మన ఎక్కడి నుంచి వస్తుంది. ఎస్, ఇప్పుడు మనలో ఆ పాపం చేసిన ప్రవృత్తి మనలో ఉంది, వచ్చేసింది. మనం వద్దనుకున్నా కూడా ఆ పాపం చేయాలని మనం ప్రేరేపింపబడుతున్నాం. ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి. సాధారణంగా మనం ఏమనుకుంటాం, మనం పాపం చేసినప్పుడు లేదా ఒక తప్పుడు నాకు భగవంతుడు చేయమని నేను చేసేసాను అంటాం.
ఏమో ఆయనే చేయించుకుంటున్నాడు నాతో, నాకే తెలియదు. ఆయన కావాలంటే ఆయన మార్చుకోవచ్చు కదా, నన్ను మార్చేసి ఉండొచ్చు కదా, ఆయన మార్చొచ్చు కదా నన్ను. ఏమో ఆ టైం నన్ను కృష్ణుడు ఏం చెప్తే అది చేసేసాను నేను, లేదా బాహుడు ఏం చెప్తే అది చేసేసాను నేను అన్నాడు. లేదంటే ఏం చేస్తాను, నా బ్యాడ్ టైం, నా కర్మాలను అట్లా ప్రేరేపించే. మొత్తానికైతే తెలిసి కూడా, మనం చేయకూడదని తెలిసి కూడా దాన్ని ఇరుక్కున్నామంటే మనం జనరల్గా మనం బ్లేమ్ చేసేస్తాం అనమాట. భగవంతుడు ఇట్లా బుద్ధి పుట్టించాడు, అట్లా బుద్ధి పుట్టిస్తే అది కానీలే అంటాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే పాపములు చేయాలన్న ప్రవృత్తి ఒకటి. పరమాత్ముడు ఎప్పుడు మనం పాపం చేయమని చెప్పి ఆయన ఎప్పటికీ ప్రేరేపించడు. పరమాత్ముడు ఆయన పాపం చేయాలని ప్రేరేపించినట్లయితే అంటే పరమాత్ముడిలో కూడా పాపం ఉందని అర్థం. కాబట్టి పరమాత్ముడు ఎప్పటికీ కూడా పాపం చేయమని, ఎందుకంటే ఆయనే పవిత్రమైన సచ్చిదాన స్వరూపం. ఆయన త్రిగుణాల ప్రభావం ఆయనలో ఉండదు. త్రిగుణాల ప్రభావం లేదు కాబట్టి ఆయన రజోగుణం తమోగుణం ఉండదు. ఆయన ఉండవు కాబట్టి ఆటోమేటిక్ గా అతనిలో బలవంతమైన ఏదో ఫోర్స్ వచ్చి మనల్ని ప్రేరేపించే పరిస్థితి అసలు లేనే లేదు. ఆయన సచ్చిదానంద స్వరూపం ఆయన. కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు మనం ప్రేరేపించడు. రెండోది, వాసనలు ప్రేరేపిస్తాయి కదా మనల్ని, పాత జన్మ యొక్క ఇంప్రెషన్స్, ఆ ముద్రలు. అయితే మనం గమనిస్తే ఆ ముద్రలో జీవం లేదు అసలు. ఆ పాత వాసనలో జీవం లేదు. అది కూడా ఒక భౌతిక వాసనలే. అది కూడా ఒక పదార్థాలు లాంటివే. పదార్థాలకి జీవం లేదు అంటే అప్పుడు పదార్థం మనం ప్రేరేపించలేదు. రెండోది, అలాగే పరమాత్ముడు మనం ప్రేరేపించలేదు. ఎందుకంటే ఆయన అసలు పాపం వైపే అసలు ఆయన మొగ్గుతుంది. ఆయన పాపం వైపు అసలు ఎంకరేజ్ చేయడం. సో పరమాత్ముడు ఎంకరేజ్ చేయక అటు చేయమని, వాసనలకు అంత బలం లేదు. ఇప్పుడు మనం దానికి ఆకర్షితులు అయిపోయాం అనుకోండి, యాక్చువల్గా దాంట్లో అసలు జీవం లేదు. అసలు మనం ఎందుకు ఆకర్షితులయ్యాం దానికి? మనకు తెలుసు మనం ఎంచుకున్నటువంటి ఆ వస్తువు క్రమక్రమంగా అది నశించిపోతుంది, అది కూలిపోతుంది, అది ఎక్కువ కాలం మనతో పాటు ఉండదని తెలిసి కూడా, అది జీవం లేదని తెలిసి కూడా మనం ప్రేరేపించబడుతున్నాం. మరి ఎక్కడి నుంచి? అంటే పరమాత్మ నుంచి రావట్లేదు. ఇట్లా వాసనలకు యాక్చువల్గా జీవం లేదు. ఆ ముద్ర, పాత ఇంప్రెషన్స్ మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే కృష్ణుడు మనం 3:37 శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలవంతంగా మనల్ని అది పాపం అని తెలిసి కూడా, అది చేయడం వల్ల మనకి అనర్థాలు వస్తాయని తెలిసి కూడా, దానివల్ల నేను అధోగతి పాలవుతానని తెలిసి కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఈ బలమైనటువంటి, ఈ బలవంతపు వేగం ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణుడు చెప్పడం. శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణాం. శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణాం. శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణాం. ఎస్, ఆ బలవంతపు వేగం అది పరమాత్మ నుంచి రావట్లేదు. రెండు, పాత వాసనల నుంచి రావట్లేదు. పాత వాసనలు దానికి అదే ప్రేరేపించలేదు. పాత వాసనలు ఉన్నాయి, బట్ దానికి అదే ప్రేరేపించలేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ వేగం? శ్రీ భగవానుడు పలికాడు, అర్జున, అది కేవలము కామమే. అది రజోగుణ సంపర్కం వల్ల పుట్టి తర్వాత క్రోధముగా పరిమణిస్తుంది. అదే ఈ ప్రపంచమును కబళించే పాపమయ శత్రువు.
ఎస్, ఆ బలవంతమైనటువంటి ఆ వేగం మనకి తెలిసి కూడా చేయకూడదని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నించినా కూడా కామమైనటువంటి వేగం రజోగుణ సంపర్కం వల్ల వస్తుంది. అంటే రజోగుణంలో ఎవరికైతే విపరీతంగా ఉంటుందో, ఎంతో కాలంగా రజోగుణంలో మనం ఉండిపోయామో అలా పుట్టిన వల్లే కామం. ఎప్పుడైతే కామం తీరకపోతే అప్పుడు ఏమవుతుంది? అనుకుంది మనం జరగకపోతే, మనం కోరుకుని మనం దక్కకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ క్రోధం వస్తుంది. క్రోధం అదే ఈ ప్రపంచమును కబలించే పాపమైన శత్రువు. సో ఈ రోజు నేను ఫలానా పరిస్థితులు నేను పడ్డానికి కారణం నా తల్లిదండ్రులు కాదు, నా కుటుంబ సభ్యులు కాదు, లేదా నాకు వచ్చిన ఈ పరిస్థితులు నా బంధువుల వల్లనో లేకపోతే నా మిత్రుల వల్లనో, ఇటు వేటి వల్ల కాదు. సో నాలో ఉన్న ఈ కామం వేగము రాగద్వేషాల మధ్యలో పుట్టిమిట్టలాడింది. ఆ రాగద్వేషాల బలమైనటువంటి ఆ ఇదిలో నాకు ఏది మంచిది ఏది చెడ్డది అని అంచనా వేసే, లేదా దాన్ని పూర్తి అవగాహనలో నడుచుకునే పరిస్థితుల్లో నేను లేకుండా పోయాను. మరి అంత కామం ఎలా వచ్చిందంటే, అంత ఇదిగా నేను గత జన్మల్లో నేను ఆ స్థాయిలో ప్రతిదీ నాకే కావాలి, ప్రతిదీ నాదే అవ్వాలి, ప్రతిదీ నేనే మూలంగా ఉండాలనేటువంటి ఆ బలమైనటువంటి అప్పుడు మనం ప్రతి విషయంలో ఇలాగే అన్నిటిని వశం చేసుకోవాలన్న ఆ ప్రవృత్తి ఈ రోజు మనకి అది కామం లాగా మనం ప్రతిదీ నాకే కావాలి అని ఆ భావంలో మనం బలవంతంగా, అది చెడైనా శాస్త్రానికి విరుద్ధైనా సరే మనం వెళ్ళి దాన్ని ఆ పని మనం చేస్తాం. అంటే బలవంతంగా లాగేస్తాం, నిస్సహాయంగా మనల్ని ఎవరు లాగేసినట్టు. శక్తి లేకపోతే టక్కన లాగి దాంట్లో పడేసి అట్టే పడిపోతాం మనం. అట్లా ఈ కామము బలవంతంగా తీసుకొని లాగేస్తాం. సో నేను పెంచి పోషించుకున్న ఈ కామమే నాకు శత్రువు యాక్చువల్గా. ఆ కామమే నన్ను భౌతిక ప్రపంచం నన్ను కట్టిపడేసింది. కృష్ణుడి కంటే నేను ఆనందించాలి, కృష్ణుడి కంటే నేను ఎక్కువ పొందాలి, కృష్ణుడి కంటే నేను ఇంకా నేను పేరు ప్రఖ్యాతులు నేను తీసుకోవాలి అని భగవంతుడి కంటే మించినటువంటి విషయాన్ని మనం కోరుకోవడం వల్ల ఈ పరిస్థితిలోకి వచ్చాం. అంటే నేను అనుభవించాలన్నటువంటి ఆ కామరూపం మనని శాశ్వతంగా ఈ ప్రపంచానికి మనం కట్టిపడేస్తాం. యాక్చువల్లీ చెప్పాలంటే భాష్యం చాలా బాగుంటుంది, గోపాలు వచ్చారు, అద్భుతంగా ఉంటుంది. కృష్ణుడు ప్రేమ యాక్చువల్గా మనం కృష్ణుడు ప్రేమకు తహతహలాడేవాళ్ళం. కృష్ణుడు ప్రేమకే మన జీవిత లక్ష్యంగా ఉండాల్సిన మనము, కానీ భౌతిక సంపర్కంలో అదే ప్రేమ, కృష్ణుడు ప్రేమే ఇక్కడికి వచ్చేసరికి కామంలాగా మారిపోతుంది. కృష్ణుడి మీద ఉండాల్సిన ఆ ప్రేమ పరమట్టడైపోయి అది మనకి ఇప్పుడు కామంలాగా తయారైపోయింది. సో ఎప్పుడైతే కృష్ణుడి ప్రేమను మనం వదిలేసుకున్నామో, ఆ ప్రేమ అలా తీర్చుకోవాల్సింది పోయి ఇప్పుడు అదే ఇక్కడికి వచ్చి అనంతమైనటువంటి వస్తువుల్లోనూ ఈ వ్యక్తుల మధ్యలో సో వీళ్ళందరినీ మనం కోరుకుంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రేమను కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్రేమ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి, ఎప్పుడైతే ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో దానికి కామం అంటారు. ఎక్కడైతే ఇక్కడ మనం చేసే సేవల్లో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే మనం వాళ్ళ నుంచి ఆశిస్తున్నామంటే యాక్చువల్గా అది ప్రేమ కిందకి రాదు, అది కామం కిందకే వస్తుంది. మనం కోరుకుంటున్నాము, దానివల్ల నాకేదో లాభం ఉంది, అంటే నా వ్యక్తిగతంగా నాకేదో లాభం ఉంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను అంటే ఎక్స్పెక్టేషన్స్, లేదా నాకు ఇది చేస్తానంటే నాకు పలాది నాకు కావాలి, పలాది నాకు జరగాలి అన్న భావనలు మనం చేస్తాం. కాబట్టి ఒకప్పుడు కృష్ణుడి ప్రేమ అయితే స్వచ్ఛంగా ఉండేదో, అన్కండిషనల్, అన్మోటివేటెడ్,
సో అలాంటి లవ్ అనమాట. అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎటువంటి ఫలాపేక్ష లేదు అక్కడ. లేదా ఏదో దేనికో ప్రేరేపించబడి నాకు ఆ ప్రేమ అవసరం నేను కోరుకోవట్లేదు. ఆ ప్రేమే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, అది కామం కింద మారిపోయింది. దానికి స్వచ్ఛమైనటువంటి ఆకాశం నుంచి పడే స్వచ్ఛమైనటువంటి నీటి బిందువు వర్షంలో కిందకి రాగానే దానికి మట్టి చేరిపోయింది, మురికి చేరిపోయింది పైన. ఆ మురికి చేరిందే ఫస్ట్ స్టేజ్ లో కామం కింద ఉంటుంది. యాక్చువల్ ఒరిజినల్ గా అది చాలా స్వచ్ఛంగా ఉంది. కృష్ణుడి ప్రేమ కోరుకునే మనము కృష్ణుడి ప్రేమతో ఎంతో ఇదిగా ఉండేవాళ్ళము. బట్ భౌతిక సంపర్కంలో అదే కామం కింద మారిపోయింది. అందుకే మనం వెతుకుతూ ఉంటాం అనమాట, నాకు ప్రేమ కావాలి, నాకు ప్రేమ కావాలి. ఏమైనా చేసినా సరే వాళ్ళు తృప్తిపరిచి వాళ్ళని నా ప్రేమకు వాళ్ళు లొంగ తీసుకోవాలి, లేకపోతే నేను వాళ్ళకి ప్రేమను ఇవ్వాలి, లేదా వాళ్ళు నాకు ప్రేమ ఇవ్వాలి అని దీంట్లో మనం విపరీతంగా మనం పాపులాడతాం అనమాట. ఒకరు మోసం చేయాలన్నా, ఒకరు దొంగతనం చేయాలన్నా, లేకపోతే ఇంకోటి ఏదన్నా పాప పని చేయాలి. పాప పని ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎవరో ప్రేమని ఆస్వాదిస్తున్నాడు, ఎవరో ప్రేమ కోసం చేస్తాడు, ఎవరో వాళ్ళు గుర్తించాలనే తాపత్రయంలో వాళ్ళు చేస్తారు. మొత్తానికైతే మన సూక్ష్మంలోకి వెళ్ళి మూలంలోకి వెళ్తే మాత్రం మనందరం ఆ ప్రేమ కోసం తప్పిస్తున్నాం. మనం ఏ రోజైతే మనకి ఆ ప్రేమ మనకి పరిపూర్ణంగా లభిస్తుందో ఆ రోజు మనకి వేటి మీద మనకి ఇంకా కామం ఉండదు అనమాట. సింపుల్ గా చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్ ఇంత ప్రోపర్ పాల్లో కొంత మనం చింతపండు కానీ కొంచెం తీసి అదే పెరుగు అయిపోతుంది. సో పాలు చాలా స్వచ్ఛంగా, చాలా మధురంగా, తెల్లగా ఎంత ఉంటే దాంట్లో ఇది ఎంటర్ అయింది అనుకోండి చింతపండు, అదే ఖచ్చితంగా వేరే పదార్థం కింద మారిపోయింది పెరుగు. అక్కడి నుంచి పెరుగు కింద మారిపోయింది. సో పాలు స్వచ్ఛంగా మధురంగా ఉంటే పెరుగు కంప్లీట్ గా దానికి ఇంకొక టేస్ట్, ఇంకో భావంలోకి మారిపోయింది. అలాగే ఇది క్రమక్రమంగా జరుగుతుంది అనమాట ఇదంతా కూడా. ఇక్కడ కామంలో మనకు కావాల్సినటువంటి ఆ వస్తువు కానీ, ఆ వ్యక్తులు కానీ, మనకున్న లక్ష్యాలుగా మనం చేరుకోలేకపోతే, తృప్తి చెందకపోయాం అనుకోండి, ఆ కామం తృప్తి చెందకపోతే అదే క్రోధం కింద మారిపోతుంది. ఆ క్రోధం లెవెల్లో కూడా మనం ఆశయం దొరకలేదు అనుకోండి, మనం కోపపడ్డప్పుడు కూడా అవసరం దొరకలేదండి, అదే మోహం కిందకు మారిపోతుంది. మోహం అంటే ఆల్మోస్ట్ మన గురించి మనం మర్చిపోయాం అనమాట. మన ఉనికిని మనం మర్చిపోయాం. మనం ఇంకా పరిస్థితులు అర్థం చేసుకునే పరిస్థితులు మనం ఇంకా ఉండం. ఉదాహరణకి మన ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకున్నాం అనుకోండి, ఎక్కడికో వెళ్ళాము, ఏదో ఒక వస్తువు లేదా ఏదో ఆకర్షణగా ఉండింది, అది నేను కావాలనుకున్నాను. ఓకే, సో అది కామం. తర్వాత నేను వెళ్ళి అమ్మనో నాన్నో ఫ్రెండ్స్ ఏమైనా అడిగాను నాకు అది కావాలి అని, వాళ్ళు ఇవ్వలేము చేయలేము అన్నారు. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ కామమే నెక్స్ట్ వీళ్ళ మీద క్రోధం కింద మారి, వీళ్ళు క్రోధం కింద మారినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నేను మోహం కింద మారి. మోహం ఏంటి, నువ్వు ఎడైనా చావు, నువ్వు ఎక్కడైనా పో, నాకు అది కావాల్సిందంటే. అంటే ఎప్పుడైతే మోహం కింద మారిపోయిందో మనం కంప్లీట్ గా మనకి ఆ వ్యక్తులకు ఉన్న సంబంధము, వాళ్ళ మధ్య ఉన్న అనురాగాలు, ప్రేమ అన్ని కంప్లీట్ ఎగిరిపోయినాయి అక్కడి నుంచి. అసలు ఏ స్థాయికి వెళ్ళొచ్చు, అసలు మీరు నన్ను ఎందుకు కన్నారు, అసలు అవసరం ఏంది, అసలు ఈ మాత్రం చెప్పితే మీ బతుకులు ఎందుకు అంటే, వాళ్ళు పేరెంట్స్ ఒకరు మన 9 మాసాలు మోసి తర్వాత మనకు కావాల్సింది పెంచి మనకి ఎప్పుడు జబ్బు వచ్చినా వెంటనే వాళ్ళు వాళ్ళ 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 మంచి చెడు కూడా పక్కన పెట్టేసి, వాళ్ళకి ఇష్టాలు కూడా పక్కన పెట్టేసి మన కోసం ఎంత త్యాగం చేసిందో. జస్ట్ ఈ ఒక వస్తువు, మీరు ఎక్కడైనా చావండి, మీరు ఏమైనా చేయండి, నాకు అది కావాల్సిందే అని అంటే, అసలు మనం కంప్లీట్ గా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం మర్చిపోతాం అనమాట.
ఈ స్థితిలో ఉన్నవాడు మనం మర్చిపోతాం. దాన్నే మోహం అంటాం. మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆస్తి గొడవల్లో కూడా తల్లిదండ్రులు వీడు ఎక్కడ చెడిపోయాడు, వీడికి ఇస్తే నాశనం చేస్తాడు అని చెప్పేసి అతనికి ఇవ్వకుండా ఉంటే ఆ కొడుకే వెళ్ళి పొడి చేసే పరిస్థితులు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు పొడి చేసి ఆస్తి తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఈ 30 years 40 years 50 years వాళ్ళు చేసింది ఏం లేకపోతే అంటే వాళ్ళకి ఎంత మోహన్ గురి అంటే వాడు అసలు మర్చిపోయాడు. అరే నేను రావడానికి కారణమే నా తల్లిదండ్రులు కదా, అసలు ఈ ఆస్తి పాస్తులు సంపాదించినంత వాళ్ళ కష్టాజీతం కదా అది. సో జస్ట్ నేను పుట్టిందే వాళ్ళకి ఆనందం ఇవ్వడానికి కదా. ఇది కంప్లీట్ గా ఎగిరిపోయింది, అసలు కంప్లీట్ జీరో అది. అంటే వాళ్ళు పొడిచేదాకా, వాళ్ళు చంపేదాకా మనం వెళ్ళిపోయామంటే అంటే మన ఉనికి ఏదైతే ఐడెంటిటీనే మనం మర్చిపోయాము. అట్లాగే మనం కూడా అనేక జన్మలుగా భౌతిక సంపర్కంలో ఉన్న మనము కృష్ణుడు నా తండ్రి కదానే మనం మర్చిపోయినాం. మనం అసలు నేను వచ్చింది కృష్ణుడు లోపల నుంచి కదా నేను వచ్చింది, మర్చిపోయాను. అది కంప్లీట్ గా మనం మర్చిపోయాను. అది మర్చిపోయి ఇక్కడికి వచ్చేసి ఈమె నా భార్య, ఈమె నా భర్త, వీళ్ళు నా పిల్లలు, ఎట్లయినా సరే వీళ్ళని ఇంజనీర్లు చేయాలా, ఎట్లయినా సరే వీళ్ళని డాక్టర్లు చేయాలా, ఎట్లయినా సరే 2 బిల్డింగ్లు కట్టుకోవాలా, ఎట్లయినా సరే గ్రానైట్ తో ఇది చేసుకోవాలా. కంప్లీట్ గా మన కృష్ణుడు యొక్క అంశాలు అనేది మనం మర్చిపోయినాం. మనం అసలు మనకి ఎవరు కృష్ణుడు మన దగ్గర కృష్ణుడిలో మనకి కృష్ణుడు సేవ చేసే అవకాశం మనకు ఉంది అని తెలిసి కూడా ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మనం దాంట్లో కారణం వెతుకుతూ ఉంటాం అనమాట, ఎట్లా మనం దాన్ని అవాయిడ్ చేసుకోవాలని. ఇప్పుడు భగవద్గీత క్లాసులు, భాగవతం క్లాసులు అన్నీ ఏంటి మామూలుగా అయితే మనల్ని మనం మర్చిపోయేటువంటి మన శాశ్వతంగా మనకి ఎప్పటికైనా ఆనందాన్ని ఇచ్చేటువంటి, అనంతమైనటువంటి ఆనందం ఇచ్చేటువంటి ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, తిరిగి మనం భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళిపోవడానికి, శాశ్వతంగా ఆయన సేవలను మనం ఎంతో ఆనందం తీసుకోవడానికి ఈ క్లాసులు మనకి నెమ్మదిగా మనకి కృష్ణుడి యొక్క లక్షణాలు, కృష్ణుడి యొక్క అడ్రస్, కృష్ణుడి యొక్క ఆయన సామ్రాజ్యం, ఒక తండ్రిలాగా మనకి తెలుసుకునే ఒక అవకాశం మనకు వచ్చింది. కానీ మనకి ఏంటంటే ఆ క్లాసులు వినడానికి, లేకపోతే అవి చేయడానికి మనం 100 ఖాతా చెప్తాం అనమాట. మా ఇంట్లో అది జరిగింది, మా అబ్బాయి ఇట్లా, మా ఆయన, మా భార్య పరిస్థితి. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఇది శాశ్వతంగా ఉండబోతుంది, వీళ్ళే నాకు మెయిన్, వీళ్ళ తర్వాత నాకు ఇంకేమీ లేదు, కాబట్టి ఇక్కడే నేను చేసుకుంటాను. అంటే అర్థమైంది, మనం మోహంలో ఉన్నాము అని అర్థం. మన రూట్స్ మనం మర్చిపోయినామని అర్థం. కృష్ణుడితో సంబంధం లేనట్టుగా మనం బతుకుతున్నాం అన్నమాట. అందుకే ఆ మోహం కారణంగా ఇవాళ మనం భౌతిక జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అంతే. జన్మల తర్వాత ఇక్కడే బాగుంది, హాయిగా ఉంది, ఇక్కడ భలే ఉంది, ఇక్కడ హ్యాపీగా ఉంది. మా వాళ్ళతో నేను వీళ్ళందరూ మన వాళ్ళు కాదు, మా వాళ్ళు కాదు, ఇక్కడ వీళ్ళు శాశ్వతంగా నా వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరు కూడా మన వాళ్ళు కానే కాదు. అసలు కాలం ఎటో వెళ్ళిపోతాం మనం కాలక్రమంలో. కానీ మనం ఎటు పోయినా సరే కృష్ణుడితో సంబంధం మాత్రం పోలా. ప్రాబ్లం ఏంటంటే మనం మర్చిపోయినాం. కావున ఈ కామమే అతి పెద్ద శత్రువు మనకి, అతి పెద్ద శత్రువు. దీనివల్ల శాశ్వతంగా మన భౌతిక ప్రపంచంలో కట్టివేస్తుంది మనం. ఈ కామమే నేను ఇంకా అనుభవించాలా, ఇంకా నాకు కోరికలు ఉన్నాయి, ఇంకా ఈ కోరికలే నన్ను కృష్ణుడి నుంచి వేరు చేసేస్తుంది. నా శాశ్వతమైన ఆనందాన్ని ఈ కామమే నన్ను అడ్డుగోడగా నన్ను దాన్ని చేరుకొని కూడా చేస్తుంది. సో ఖచ్చితంగా ఆ స్వచ్ఛమైన పాలుగా ఉండేది పొడిగా మారిపోయింది. స్వచ్ఛమైన ప్రేమ ఈరోజు కామలాగా మారిపోయింది. విచిత్రం అంటే కామంకి ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయన్నమాట. చాలా లక్షణాలు ఉన్నాయి కామానికి. అది మహాశనో మహాపాపం.
మనల్ని అనేక జన్మలుగా మన పాపాల్లోకి నెట్టివేసేది, మనకి ఇష్టం లేకపోయినా, అది కాదని, అది మంచిది కాదని తెలిసినా కూడా మనం బలవంతంగా మనల్ని పాపంలోకి, పాప కార్యంలోకి నెట్టేసేది మాత్రం ఈ కామమే. మహాపాప, మహాశన. మహాశనం అంటే అది, ఆ కామాన్ని తీర్చుకోవడానికి మనం ఎంత ప్రయత్నించినా కామం ఇంకా పెరగదే కానీ, అంటే కామం తీర్చుకోవడానికి మనం ఎన్ని రకాలు ఇచ్చినా కామం ఒక తగ్గదు, దాని ఇంటెన్సిటీ తగ్గదు అనమాట, దాని తీవ్రత తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటది, ఇంకా పెరుగుతూ ఉంటది, ఇంకా పెరుగుతూ ఉంటది. ఎట్లా అంటే మనం నిప్పులోకి నెయ్యి వేసినట్టు అనమాట. నెయ్యి వేస్తే ఏమవుతుంది, ఇంకా బొగ్గుని మండుతుంది, ఇంకా ఎక్కువ మండుతూనే ఉంటుంది. చాలా మంది అనుకుంటున్నాం మన కోరిక వచ్చింది కాబట్టి అది తీర్చేసుకుంటే అక్కడితో అయిపోతుంది, ఇంకా దాని మీద ఇంక మనకి ఇంకెటువంటి మనకి ఇంకా ఎక్కువ కావాలి అనే ఇది పోతుంది. ఎందుకంటే మనం తీర్చేసుకున్నాం కదా, మన కోరిక వచ్చింది, అది తీర్చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మైండ్ ఎక్కువ డిస్టర్బ్ చేయదు, మనం పీస్ఫుల్ అయిపోతాము, ప్రశాంతం అయిపోతాం అనుకుంటాం. బట్ కామ యొక్క లక్షణం ఏంటంటే అది తీర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు కామ ఇంకా బలంగా తయారవుతుంది, ఇంకా బలంగా తయారవుతుంది, ఇంకా కోరుకుంటే ఇంకా చేయాలి, అది ఇంకా చేయాలంటే ఇంకా లెక్కన ఎత్తుకుంటే మనం కంప్లీట్ గా మనం శాశ్వతంగా ఈ భౌతిక సంపర్కంలో మనం ఉండిపోతాం అన్నమాట. వాస్తవానికి మనకి 3 గుణాలు ఉన్నాయి ఇక్కడ: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం హై ప్లాట్ఫామ్ కొద్దిగా, రజోగుణం మీడియం ప్లాట్ఫామ్, తమోగుణం నుంచి లో ప్లాట్ఫామ్. సో కామం వచ్చి రజోగుణము, క్రోధం వచ్చి తమోగుణం, కామం వచ్చి రజోగుణం, క్రోధం వచ్చి తమోగుణం. ఈ రజోగుణం పైన ఉండేది సత్వగుణం. అయితే ఈ కామం, ఈ ఈ రజోగుణం నుంచి మనం ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఐదర్ వాళ్ళు సత్వగుణంలోకైనా వెళ్ళొచ్చు, లేదా తమోగుణంలోకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనము ఫలాపేక్ష లేకుండా విద్యుత్ ధర్మాన్ని మనం పాటించడం వల్ల, విద్యుత్ ధర్మాన్ని మనం ఇది నా రెస్పాన్సిబిలిటీ, నాది బాధ్యత, నేను చెయ్యాలి ఇది అని శాస్త్ర ఆధారంగా మన విద్యుత్ ధర్మాలు నిర్వర్తించామనుకోండి, ఈ రజోగుణమే క్రమంగా మన సత్వగుణం వైపు తీసుకెళ్తుంది. అలా కాకుండా మన శాస్త్రానికి విరుద్ధంగా మన రాగద్వేషాలకు బలైపోయేసి మనం వ్యవహరించామనుకోండి, అదే మన తమోగుణం తీసుకెళ్ళిపోతుంది. నియమ నిబంధనలు మనం పాటించామనుకోండి, నియమ నిబంధనలు పాటిస్తే ఈ రజోగుణం మనం లిఫ్ట్ చేస్తుంది, సత్వగుణానికి లిఫ్ట్ చేస్తుంది, అంటే పైకి తీసుకెళ్తుంది. సత్వగుణంలో మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, మంచి మాటలు వినాలన్న సహనము, ఓర్పు, అవి పాటించాలంటే దానికి కూడా కావాల్సిన ప్రేరణ అన్ని కూడా సత్వగుణంలో వస్తాయి కదా. అదే మనం నియమ నిబంధనలు పాటించకుండా, శాస్త్ర నియమ నిబంధనలు పాటించకుండా మన రాగద్వేషాల్లో మనం పనులు చేసుకుంటే అనుకోండి, ఇదే రజోగుణం మన తమోగుణం నెట్టేస్తుంది. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అభ్యు ధర్మాన్ని మనం పాటించడం ద్వారా మనం సత్వగుణంలోకి వెళ్ళగలుగుతాం. అంటే ఏ కామం అయితే మనల్ని ఎన్నో జన్మలుగా మనల్ని ఇక్కడ శాశ్వతంగా మనల్ని ఇక్కడ పెట్టాలని ప్రయత్నిస్తుందో, అదే కోరికలు మనం కృష్ణుడు కోరికల్లాగా మనం చూడగలిగితే, అది మన కృష్ణుడి సేవ కింద మనం మార్చగలిగితే, ఈ రజోగుణం సత్వగుణం కింద మారిపోతుంది. అందుకనే మార్నింగ్ 4:30కి లేయడము, నామజపం చేయడము, ప్రసాదం తీసుకోవడము, భగవద్గీత భాగవతం వినడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే రజోగుణం నుంచి మనల్ని సత్వగుణంలోకి, ఇంకా చెప్పాలంటే ఇవి శ్రవణం, కీర్తన, విశ్వస్మరణం కాబట్టి, అంటే కంప్లీట్ గా భక్తి సూత్రాలు కాబట్టి మనల్ని శుద్ధ సత్వగుణంలో కూడా తీసుకెళ్ళిపోతుంది. అంటే బియాండ్ 3 గుణాలకు మనం తీసుకెళ్ళిపోతుంది. అతీతంగా, అంటే ఈ ప్రభావంలో మనం పడకుండానే మనం బయట తీసుకెళ్ళిపోతుంది ఈ కార్యక్రమాలను.
గురువు యొక్క దశానిర్దేశంలో మనం భక్తి కార్యక్రమాలు, భక్తి సూత్రాలు మనం పాటించుకుంటూ వెళ్తే ఈ త్రిగుణాలకు అతీతంగా మనం వెళ్ళిపోగలుగుతాం అన్నమాట. ఏ కామం అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ కామంలో మనం కామం డైరెక్షన్ ని కృష్ణుడి వైపు కానీ మలచగలిగితే, అది కృష్ణుడి యొక్క సేవ కింద కానీ మలచగలిగితే, చెప్పాం కదా ఒకప్పుడు ఆ ప్రేమ ఏదైతే ఇప్పుడు కామం కింద మారిందో మళ్ళీ అదే కామంతో ఇప్పుడు మళ్ళీ మనం కృష్ణుడి వైపు కానీ మలచగలిగితే అదే కామం మళ్ళీ ప్రేమ కిందకి మారిపోతుంది. సో మన ముంగిట మనకి కృష్ణుడి సేవ దొరుకుతుందంటే, కృష్ణుడికి సంబంధించిన మనం విషయాలు మనం వినగలుగుతున్నామంటే, కృష్ణ ప్రసాదం మనం తీసుకోగలుగుతున్నామంటే, భక్తుల సాంగత్యం మనం ఉండగలుగుతున్నామంటే, ఇవన్నీ మనలో ఉన్న తమో గుణాన్ని, రజో గుణాన్ని కంప్లీట్ గా సత్వగుణంగా లేదా సుఖస్థితంగా మార్చేస్తుంది. సత్వగుణంలో మాత్రమే మనము మంచి చెడుల్ని అంటే రాగద్వేషాలని కొంత కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట సత్వగుణంలో. అప్పుడు శాస్త్ర నియమ నిబంధనలు పాటించడానికి లోపల నుంచి కొంత శక్తి వస్తుంది మనకి. సత్వగుణంలో ఉంటేనే వస్తాయి అవి. సత్వగుణంలో ఉంటేనే మనం పూర్తి అవగాహనతో మంచి చెడుల మధ్య మనం భేదం అర్థం చేసుకొని పర్ఫెక్ట్ గా మనం ఫాలో అవ్వగలుగుతాం. అంటే అవకాశం లేదా ఆ శక్తి లోపల నుంచి మనకి వస్తుంది. లేకపోతే నిస్సహాయంగా మన పాపకర్రలో ఎదుర్కోవాల్సి అన్నమాట మనం. కాబట్టి మన జన్మలో మన జీవితంలో కృష్ణుడి సేవ, మనకి భగవద్గీత భాగవత శ్రవణం, కథా శ్రవణం, కీర్తనలు ఇవన్నీ మనం చేయగలుగుతున్నామంటే మనకి అవకాశం ఉందన్నమాట. మన ఎన్నో జన్మలుగా మన పీడిస్తుంటే రజో తమో గుణాలు మన సత్వగుణం మన వైపు తీసుకెళ్ళడానికి మనకి పూర్తి అవకాశం ఉంది. శాశ్వతంగా మనం బయటపడడానికి అవకాశం ఉంది. లేకపోతే మోహంతో ఇక్కడే బానిసల్లాగా ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రియాలకి అనేక పరిస్థితులకి మనం బానిసలైపోతాం. కాబట్టి అందుకనే మనకి కృష్ణుడి సేవ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనకి కృష్ణనామం మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనకి భగవద్గీత ప్రచారం మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రచారం వల్ల వాళ్ళకి తెలియదు కదా, అలా వాళ్ళకి ఆ సందర్భం రాలా మిగతా వాళ్ళకి. ఇది మనం వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఈ రజోతమో గుణం నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఇన్ఫాక్ట్ దేవతలందరూ కూడా మనం చూసుకుంటే దుర్గా మాలని, అయ్యప్ప స్వామి మాలని, ఎన్నో మాలలు వేసుకుంటుంటారు. మన దుర్గా భవానీ మాలని, ఎన్ని మాల యొక్క ఉద్దేశం ఏంటి? మెయిన్ ఉద్దేశం ఇదే అనమాట. ఎన్నో జన్మలుగా మన రజోగుణాలతో సతమతం అవుతున్న మనల్ని ఏదో ఒక దేవత మనం అట్రాక్ట్ అయ్యి ఆ దేవతలు ఇచ్చే ఆదేశాల భాగంగా ఒక 21 రోజుల మాల, 40 రోజుల మాలలు వేసుకున్నవడం వల్ల తెల్లవారుజామునే 4:30, 5కి లేసే ఆ దాంట్లోకి అలాంటి లైఫ్లోకి మనం ఎంటర్ అయ్యామనుకోండి, ఓన్లీ సత్వగుణంలో ఆహారం తీసుకోవడం, కీర్తనలు చేసుకోవడం, భగవంతుడికి పూజించడం, త్వరగా నిద్రపోవడము. సో ఇవన్నీ ఏం చేస్తాయి మనకి ఆ నియమ నిబంధనలు మనం ఎందుకు పాటిస్తున్నాం అంటే క్రమక్రమంగా మనం రజోతమం నుంచి సత్వగుణంలో వచ్చేటట్టుగా ఈ అలవాట్లు మనకి అటువైపు పంపిస్తాయి అన్నమాట. సో అంటే దేవతలు సైతము మన రజోతమో గుణం వాళ్ళకి ఇష్టం లేదు. మనల్ని ఎప్పుడెప్పుడు సత్వగుణం పంపించాలనేది వాళ్ళ యొక్క తాపత్రయం కూడా. ఎందుకంటే సత్వగుణంలో మనం నియమాలు లేదా శాస్త్రాలు చెప్పేవి మనం వినడానికి మనం అప్పుడు మనసు అంగీకరిస్తుంది. రజోతమో గుణాల్లో మనసు అంగీకరించదు అసలు. శాస్త్ర నియమాలు చెప్పినా, లేకపోతే ఒక సాధువులు చెప్పినా, లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళు మనం చెప్పినా సరే, ఓకే వీళ్ళు చెప్పారు కాబట్టి నేను ఒకసారి ఆలోచిస్తాను, ఇది ఎంతవరకు సబబో, నిజంగా మనం చేయగలం, అట్లీస్ట్ ఆలోచన చేయడానికి ఒక అవకాశం ఇస్తుంది అన్నమాట సత్వగుణం. లేకపోతే మనకి ఆధ్యాత్మిక విషయాలు మనం చెప్తే మనకు కోపం వచ్చేస్తారు. లేకపోతే మనల్ని ఎవరైనా మనకి ఇష్టమైంది మానేయమంటే మనం చచ్చిన ఇంకా మనం ఆ వ్యక్తిని చూడము, లేదా ఆ క్లాసులకు మనం పోము. ఇంకా అందుకే మనకి ఎందుకు అందరికి సాధువులు అంటే ఇష్టం లేదు అంటే, చాలా మందికి, లేకపోతే ఎవరైనా సరే కొంచెం కాషాయం వేసుకున్నా సరే వద్దురావు, అటువైపు వద్దు మనం అంటే వాళ్ళకి పోయి వినడానికి కూడా కష్టమే. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ నా రాగద్వేషాలని వీళ్ళు ఎక్కడ అది చెడు అంటారేమో అని మనకు భయం అనమాట. మనకున్న రాగము, దేని మీద ప్రేమ, వీటి మీద మనకున్నటువంటి ఆ కామము
కోరిక వీళ్ళు ఎక్కడ తప్పు అంటారేమో అని మనకు భయం అనమాట. ఎందుకంటే మనం ఆ కామం వల్ల మనం వదులుకోలేకపోతాం వాటిని. అంటే అవి లేకపోతే మనం బతకలేమన్న స్థితిలో మనం బానిస అయిపోయి ఉన్నాయి. అప్పుడు సాధువులు వచ్చి మనకి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, దీనివల్ల ఇదైతే కూడా సమస్యల. సాధువు అంటే మనకి కోపం వచ్చేస్తుంది. చాలా సందర్భాల్లో మన జీవన విధానం యాక్చువల్ చెప్పండి అసలు పర్ఫెక్ట్ అసలు కానే కాదు. అసలు జీవించాల్సిన విధానం ఇది కాదు. ఎప్పుడైతే సాధువులు వచ్చేసి మనకి ఏదైతే నచ్చి మనం ఎంతో ఆర్భాటంగా, ఎంతో అద్భుతంగా ఎన్నో ప్లాన్లు వేసుకొని ఈ జీవితం మనం గడుపుతున్నామో, టక్కన ఎవరైనా వచ్చేసి ఇది కాదు, అప్పుడు నా ప్లాన్లన్నీ ఏమవుతాయి, నా ప్రిపరేషన్ ఏమైనాయి, ఇదంతా ఏమైపోద్ది ఇప్పుడు. కాబట్టి అతను ఆ సాధు దొంగతను అతను సరిగ్గా ఏం పాటించడు, అనవసరంగా ఈ చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇస్కాన్కి ఎందుకు చెడ్డ పేరు వచ్చింది? సాధారణంగా వీళ్ళందరూ బ్రహ్మచారులు చేసేస్తారు. అసలు యాక్చువల్ చెప్పాలంటే వర్ణాశ్రమ భాగంలో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేది ఇది ఆధ్యాత్మిక ప్రగతి. అది మానవ జన్మ లక్ష్యం. అది ఆధ్యాత్మిక ప్రగతి చెందడం అనేది మనకు వచ్చిన మానవ జన్మ యొక్క లక్ష్యం అది. కానీ ఇస్కాన్కి వెళ్ళొద్దండి, ఇస్కాన్ పోవద్దండి, వీళ్ళందరూ వాళ్ళు మార్చేస్తారు, బ్రహ్మచారులు అయిపోతారు, లేకపోతే ఇంకోటి అయిపోతారు. ఎందుకన్నా నేను వేసుకున్న నా ఇన్వెస్ట్మెంట్ ఏమైపోతుంది నా పిల్లల మీద, నేను కళ్ళంతా ఏమైపోతుంది నా పిల్లల మీద, వాళ్ళని ఆధారంగా వాళ్ళు ఏదో నా పేరు ప్రఖ్యాతులు, నా సామ్రాజ్యాన్ని విస్తరణ అంటే నా కోరిక ప్రకారం నాకు జీవించాల్సిన నా పిల్లలు ఇంకెవరో మార్చేస్తున్నప్పుడు, ఇంకెవరో అటువైపు మలుస్తున్నప్పుడు డెఫినెట్ గా నేను చేయగలిగింది ఏంటి? ఆ సంస్థ చెడ్డది, ఆ సంస్థలో ఇట్లా జరుగుతుంది, ఆ సంస్థ వల్ల మన పిల్లలు మనకు కాకుండా పోతారు అంటే నా రాగానికి వాళ్ళు అడ్డంకిగా మారిపోయారు. వాస్తవానికి మనం గమనిస్తే ధ్రువ మహారాజు లైఫ్ లో మనం గమనిస్తే చరిత్రలో ధ్రువ మహారాజు యాక్చువల్గా ఆయన కూడా ఫస్ట్ తెలుసు కదా, తన తండ్రి కంటే గొప్ప రాజ్యాన్ని నేను పాలించాలని అతను ఫస్ట్ తన కోరిక అది ఉంది. ఎలా సాధించాలి, మా నాన్నకంటే పెద్ద రాజ్యాన్ని ఎలా సాధించాలి అని అంటే వాళ్ళ తల్లి చెప్తుంది, అది కేవలం అది కృష్ణుడి వల్లే ఉంది, కృష్ణుడు గాను కోరుకోగలిగితే కృష్ణుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పేస్తుంది. ధ్రువుడు వెళ్తాడు, మొత్తానికి నారదుల వారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. నారదుల వారు ఆయనకి చెప్పాడు, పలానా సాధన చేసుకో, నువ్వు కృష్ణుని దర్శించుకోవచ్చు అంటాడు. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా పాటిస్తాడు. లక్ష్యం రాజ్యం కాదు కదా, అల్టిమేట్ గా కృష్ణుడి దర్శనం దొరుకుతుంది. ఆ తర్వాత ఆయనకి ధ్రువ తారే ఇస్తాడు, నీకు ధ్రువ గ్రహమే నీకు ఇచ్చేస్తాను, నువ్వు హ్యాపీగా అక్కడికి వెళ్ళి నువ్వు ఎప్పటికీ నువ్వు ఆనందంగా ఉండొచ్చు, శాశ్వతంగా నువ్వు. ఎందుకంటే ధ్రువతార కూడా ఆధ్యాత్మిక లోకాల్లో ఒక లోకం లాంటిది. అది కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో అనేక గ్రహాల్లో అది, కానీ అది భౌతిక ప్రపంచంలో ఉంటుంది, బట్ దాంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచం వాతావరణం ఉంటుంది. అయితే ధ్రువ మహారాజు తను అంతా పాలించిన తర్వాత 36 సంవత్సరాలు పాలించిన తర్వాత అతనికి వైకుంఠ విమానం వస్తుంది. వైకుంఠ విమానం వచ్చినప్పుడు తనకు టక్కనే సడన్ గా అతను ఎక్కేసి ఇంకా బయలుదేరగా ఇదంతా కారణం, నేను అసలు ఈ స్థాయికి రావడానికి కారణం, కృష్ణుని దర్శించడానికి కారణం మా తల్లి కదా. అసలు మా తల్లి కదా చిన్నప్పుడు నువ్వు పెద్దవి ఏదో సాధించాలంటే నువ్వు ఖచ్చితంగా హరినే పట్టుకోవాలా, కృష్ణునే పట్టుకోవాలని ఆమె చెప్పడం వల్లే కదా నేను వెళ్ళి హరిని పట్టుకుంది ఆయన అనుకొని, నేను వైకుంఠం వెళ్తున్నాను కాబట్టి నా తల్లిని కూడా నేను తీసుకొని వస్తానండి అని చెప్పేసి ఆ వైకుంఠ విమానంలో వచ్చినటువంటి ఆ దూతలకి చెప్తాడు అనమాట. వాళ్ళు కూడా విష్ణుదూతలకు చెప్తాడు, నేను వెళ్ళి మా తల్లిని తెచ్చుకుంటాను, నేను మా తల్లితో పాటు నేను వైకుంఠం అనుకుంటానంటే అప్పుడు విష్ణుదులు చూపిస్తారనమాట, కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ అమ్మ ఆల్రెడీ వైకుంఠ విమానంలో వెళ్ళిపోతుంది ఆల్రెడీ గోలోకానికి. అక్కడ మనకి ఆచార్యులు చెప్పే లెసన్స్ ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రుల్లో
ఏదో ఒక కారణం చేత, వాళ్ళ కర్మల చేత, అసమర్థత చేత, ఒకవేళ పాపకర్మలో ఒకవేళ గురువు అయినా సరే అతను ఒక పతనానికి గురయ్యాడు అనుకో, సంథింగ్ ఏదో ఒక ఆకర్షణ దేనికో బలం డివైడ్ అయిపోయి పడిపోయాడు. కానీ వాళ్ళ సంతానం కానీ శుద్ధ భక్తులు కానీ అయితే వాళ్ళని కూడా వైకుంఠం చేర్చగలుగుతున్నారు. అంటే శాశ్వతంగా వాళ్ళు ఇంకా జన్మ ఎత్తకుండా నిరంతర కృష్ణుడి సేవలో ఇంకా వాళ్ళకి ఎటువంటి భౌతిక క్లేశాలకి గురి కాకుండా వాళ్ళు ఇంకా అనంతమైనటువంటి జీవితాన్ని, ఆనందాన్ని వాళ్ళు అనుభవించవచ్చు. అంటే ఒకవేళ మనం చేయకపోయినా సరే, ఒకవేళ మనం చేసే క్రమంలో ఏదైనా కొంచెం గందరగోళం అయినా సరే, బట్ నెక్స్ట్ మన శుద్ధ భక్తులు కానీ చేసినట్లయితే వాళ్ళని, సో వాళ్ళని ఉద్ధరింపగలుగుతారు. వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళు వైకుంఠం ఇప్పించగలరు. గురువు పతనైనా సరే ఒక యోగ్యమైన శిష్యుడు గాని తన యొక్క భక్తితో ఆ పతనమైన గురువును కూడా వైకుంఠం చేర్చగలుగుతాడు. అంత అవకాశం ఉందన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ కూడా తల్లిదండ్రులకి, ఇక్కడ భౌతిక తల్లిదండ్రులకు కూడా అంటే వాళ్ళ వేసుకున్న అంచనా ఏంటి, ఈయన ఇట్లా కష్టపడితే ఈయన ఇట్లా ఇంజనీర్ అయ్యో, డాక్టర్ అయ్యో, ఇతను మనకి ఇన్ని లక్షలు మనం ఇన్వెస్ట్ చేసాము, ఇదైతే నేను ఆనందంగా ఉండగలుగుతాను కదా ఆ 2-3 3 స్టోరీ బిల్డింగ్ లోనో లేదా పలానా అమెరికాలోనో. ఎస్, నువ్వు వెతికేది కూడా ఆనందమే, మనం వెతికేది కూడా ఆనందమే, ఆ తల్లిదండ్రులు వెతికేది కూడా ఆనందమే. కానీ ఆ పిల్లవాడు కానీ బ్రహ్మచారి అయినా లేదా ఆ పిల్లవాడు శుద్ధ భక్తుడైనా సరే, గృహస్థయి శుద్ధ భక్తుడు కానీ అయితే ఎట్లా అయినా సరే అతను శుద్ధ భక్తుడు అవ్వాలి. అతను ఏ ఆశ్రమంలో ఉంటే మనకి ఏముంది, ప్రాబ్లం లేదు. వీళ్ళు ఇంకా శాశ్వతంగా వైకుంఠంలో అనంతమైన ఆనందంలో ఉండొచ్చు. కానీ అది తెలియక, అర్థం కాక వాళ్ళ రాగానికి ఇస్కాన్ అడ్డుపడుతుందేమో, వీళ్ళ ప్లాన్లకి కృష్ణుడు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు అడ్డుపడుతున్నారు. కాబట్టి ఇస్కాన్కి పంపించద్దు, మీ పిల్లల్ని పంపించద్దు, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేస్తారు. అంటే మన రాగానికి అడ్డుపడ్డది అంతే. మనము ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది, ఆ విశ్లేషణ మనం పోలేకపోతున్నాం మనం. ఎందుకంటే రజోగుణంలో మన జీవితం ఉంది. కాబట్టి ఇక్కడ దేవాదేవుడు ఆధ్యాత్మిక ఆనంద విస్తరణలో భాగంగా ఆత్మలు ఏర్పడ్డాయి. ఎస్, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని విస్తరణలోనే మనం ఆయన నుంచి ఏర్పడ్డాం, మనం అందరం కూడా. అయితే ఆత్మలందరికీ కూడా ఆయనకి ఎట్టయితే స్వతంత్రం ఉందో, ఆత్మలకు కూడా మనందరి జీవులైన మనందరికి కూడా ఒక పాక్షిక స్వతంత్రం ఉంది. మనకి పూర్తి స్వతంత్రత లేదు, పాక్షిక స్వతంత్రం ఉంది. ఏంటి ఆ స్వతంత్రం? ఐదో కృష్ణుడి సేవకైనా వెళ్ళొచ్చు, కృష్ణుడి సేవనైనా మనం తీసుకొని మనకు ఆ చాయిస్ ఎప్పటికీ ఉంటుంది. కృష్ణుడి సేవలో నా జీవితాన్ని నేను కొనసాగించుకోవచ్చు, లేదా పూర్తిగా నా రాగానికి నేను బానిసయ్యి నేను ఇక్కడ ఉన్నటువంటి భౌతిక భావనలతో నేను ఎవరికైనా నేను సేవ చేసుకోవచ్చు. నాకు ఈ 2 చాయిస్లు ఉన్నాయి అంతే. ఐదర్ నేను కృష్ణుడి సేవన చేసుకోవాలా, లేదా మా వాళ్ళకి నేను సేవ చేసుకెళ్ళాలా, అది కూడా నా కోసం. కాబట్టి ఈ పాక్షిక స్వతంత్రం ఈ స్వతంత్రాన్ని ఎప్పుడైతే మనం భౌతిక సంపర్కం కోసం, ఆ పాక్షిక స్వతంత్రం క్రమంగా అదే కామం కింద మారిపోతుంది. ఇక్కడున్న సేవలు చేయడం వల్ల, ఇక్కడ వీళ్ళకి సేవ చేసి వాళ్ళకి సేవ చేసి అది పొందాలి ఇది పొందాలి, అదే కామం కిందకి మారిపోయింది అన్నమాట. అయితే భగవంతుడు ఎంత దయామయుడంటే ఆ కామం తీర్చుకునే క్రమంలో, ఆ కామం తీర్చుకోవడానికే కాకపోతే ఒక ప్రామాణిక మార్గంలో దయతోనే ఈ భౌతిక సృష్టిని సృష్టించింది ఆయన. ఎస్, నీకు అనుభవించాలని, నాకంటే నీకు ఎక్కువ ఆనందాన్ని అనిపించాలి కదా, నాకంటే నువ్వు ఆధిపత్యం చెల్లించాలని నువ్వు అనుకుంటున్నావు కదా, అట్లయితే నీ కోసం, నీలో ఉన్నటువంటి ఆ కోరిక తీర్చుకోవడం కోసం నేను నీ కోసం నేను ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను. అయితే విచిత్రమైన ఈ కామాన్ని చలార్చుకునే క్రమంలో, ఈ కామాన్ని తగ్గించుకునే క్రమంలో, అంటే మనం ఏమనుకుంటున్నాం, కోరికలు తెచ్చుకుంటే కామం తగ్గిపోద్దులే అనుకుంటున్నాం. కానీ అది చలార్చుకునే క్రమంలో జీవుడు ఇంకా ఎక్కువ గందరగోళం గురవుతున్నాడు, ఇంకా ఎక్కువ మానసిక వ్యధకి, ఇంకా ఎక్కువ క్షోభకు గురవుతాడు, ఇంకా ఎక్కువ ఆవేదనకు సతమతం అవుతాడు అనమాట.
అందుకే ఇక్కడ కృష్ణుడు 15-7 శ్లోకంలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనసస్యాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ప్రకృతి స్థాని కర్షతి. మనసు, ఆ జీవుడి యొక్క మనసు ఇంద్రియాల వల్ల ఈ భౌతిక ప్రకృతిలో తీవ్ర సంఘర్షణ గావిస్తాడు అతను. ఎస్, భగవాన్ ఎంత దయమేంటంటే ఆ తీవ్ర సంఘర్షణలో ఆ కామం తెచ్చుకునే క్రమంలో ఇంకా గందరగోళానికి గురై ఇంకా ఎంతో కష్టాలకు గురయ్యి ఏదో ఒక జన్మలో అప్పుడు జీవుడు ప్రశ్నలు వేయడం ప్రారంభించబడ. అతతో బ్రహ్మ జిజ్ఞాస, నేను ఎవరిని, అసలు నేను ఎందుకు ఇంత భరించాలి, దేనివల్ల ఇట్లా ఈ పరిస్థితిలో నేను పడ్డాను, నన్ను బయటపడేసేవాడు ఎవరైనా ఉన్నాడా, అసలు భగవంతుడు ఎవరు, ఆయన నాకు సంబంధం ఏంటి, అప్పుడు ప్రశ్నలు రావడం మొదలవుతాయి అన్నమాట. అంటే మనలో ఉన్న కామం మనల్ని భగవంతుడికి వేరు చేసింది. కానీ భగవంతుడు మన తండ్రి కాబట్టి మనల్ని ఎక్కువ కాలం మన నుంచి ఆయన ఉండలేడు కాబట్టి, దూరంగా ఉండలేడు కాబట్టి, ఎప్పటికైనా తన వాళ్ళు తన దగ్గరికి రావాలని తనకి ఆ ఇష్టం, ఆ కోరిక, ఆశయం బలంగా ఉంది భగవంతుడికి కాబట్టి, సో మనకి ఒక సెట్ ఆఫ్ ప్రపంచాన్ని మనకి ఇచ్చి, ఆ ప్రపంచంలో నీకు ఎంత కావాలో నువ్వు తీసుకోవడానికి ప్రయత్నించు అని ఒకవైపు మనకు ఒక రూట్ ఇస్తూనే, అదే రూట్ తనని గందరగోళన పరిచేటట్టు ఆయన చేసి, ఎట్లయినా సరే నా కొడుకు నా దగ్గరకు వచ్చారు, నా బిడ్డ నా దగ్గరకు వచ్చేయాలి అని ఇలాంటి పరిస్థితి మనం సృష్టించాడు. సో ఆయన ఎంతో ఆత్రం అన్నమాట, మళ్ళీ నా బిడ్డల దగ్గరకు వచ్చేయాలి. కానీ మనం మాత్రం ఇంకా కామాన్ని ఇంకెంత మనం ఉద్భవించుకోవాలి, ఇంకెన్ని కోరికలు తీర్చుకోవాలా, ఇంకే స్థాయిలో మనం ఇది చేయాలని చెప్పేసి మనం విపరీతంగా రాత్రి మౌలు మనం కష్టపడుతున్నాం. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న వస్తువులు, ఇతరులపై ఉన్న కామమును కృష్ణుడి వైపు మనం సేవగాను ప్రేమగా మలచగలిగితే మనలోని కామం, క్రోధం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. ఎస్, మనం కారు కొనుక్కుంటున్నాం. ఎస్, ఆ కారు ఎందుకోసం? కృష్ణుడు టెంపుల్ కోసం నా కారు నాకు కావాలి, లేకపోతే నేను తీర్థయాత్రలు దర్శించుకోవడం నాకు కారు కావాలి. ఎస్, అదే కారు కావాలని కోరిక ఉంది. బట్ ఆ కోరికని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు మనం వాడినప్పుడు అదే కామమే క్రమక్రమంగా ప్రేమ కింద మారిపోతుంది. నా కారు కావాలనేది అది కామం. ఆ కారుని కృష్ణుడి సేవలో పెట్టడం అనేది నెమ్మదిగా అది ప్రేమ కింద మారిపోతుంది. అట్లా ప్రతి భౌతిక విషయాన్ని మన ఆధ్యాత్మిక విషయం కింద మార్చేసుకోవచ్చు. భగవంతుడి యొక్క సేవలో ఏది పెట్టినా సరే, మనం కామం పెట్టచ్చు, క్రోధం పెట్టచ్చు, మోహం పెట్టచ్చు, ఏది పెట్టినా సరే కృష్ణుడి సేవలో పెట్టగలిగితే అదంతా కూడా క్రమక్రమంగా అది కృష్ణుడి మీద ప్రేమ కిందకు పంచబడుతుంది. సో అందుకే మన ఉదాహరణ ఇక్కడ హనుమంతుడు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో లంకను మొత్తం దహించేశాడు. అయితే హనుమంతుడి యొక్క కోపము దేంట్లోకి పెట్టాడు? రాముడి సేవలో పెట్టాడు. దాన్ని రాముడి సేవలో పెట్టినప్పుడు ఆటోమేటిక్ అది రాముడికి ఎంతో తృప్తినిచ్చింది. రాముడికి అనుగ్రహంతో మనకు తెలుసు హనుమంతుడు ఎంత గొప్ప భక్తుడయ్యాడు చివరికి. అంటే హనుమంతుడిలో క్రోధం ఉండేది యాక్చువల్ చెప్పండి రజోగుణం కదా మామూలుగా అయితే క్రోధం అంటే. అది రాముడి సేవలో పెట్టినప్పుడు ఏమైపోయింది? ఫైనల్ గా అది కృష్ణుని ఎంతో ఆకర్షించింది. సరే, రాముడిని ఎంతో ఆకర్షించింది. అలాగే అర్జునుడు కూడా పరిస్థితి అంతే అన్నమాట. ఇప్పుడు తనలో ఉన్నటువంటి ఆల్రెడీ లోపల పేరుకో ఉన్నటువంటి రాగద్వేషాలని ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు కదా అని చెప్పేసి రేపు కానీ ఆయన యుద్ధం చేస్తే డెఫినెట్ గా ఆయన రేపు గొప్ప వీరుడు గాను, కృష్ణుడి యొక్క కృపకు ప్రీతి పాత్రుడు, చివరికి వైకుంఠం చేరుకుంటాడు. సో ఎస్, మనలో ఉన్నటువంటి ఈ ఆవేశాలని, ఈ వేగాల్ని మన కృష్ణుడి సేవలు పెట్టగలగాలి మనం. లేదా మనలో ఉన్న ఆవేశాన్ని, మనలో ఉన్న కోపాన్ని, ఏదైనా కావచ్చు, అది కృష్ణుడి సేవలో మనం పెట్టగలిగితే డెఫినెట్ గా మనం క్రమక్రమంగా ఈ క్లీన్ అయిపోతుంది. కామం క్లీన్ అయిపోతుంది, క్రోధం, మోహము,
మదము, మాత్సర్యము అన్ని క్రమక్రమంగా అవి ప్యూరిఫై అయిపోతుంటాయి, పవిత్రం అయిపోతుంటాయి. అల్టిమేట్ గా మనం శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళిపోతాం క్రమంగా. సో కృష్ణుడి యొక్క ఉద్దేశం, భౌతిక ప్రపంచాన్ని సృష్టించిన యొక్క ఉద్దేశం మన కామం తీర్చుకోవడానికే. కానీ ఆ కామం నియమ నిబంధన ప్రకారంగా మనం చేయగలిగితే, అది కృష్ణుడి సేవలు మనం పెట్టగలిగితే, ఇదే వేగాలు అవి రేపు ప్రేమ కిందకు మారి కృష్ణుడి కోసం ఇంకా మనం తప్పించిపోయి కృష్ణుడికి ఏమైనా చేద్దాం అనేటువంటి ఆ పరిస్థితిలోకి వెళ్తాం. ఇప్పుడు మనం ఎట్లా అయితే ఏ విధంగా సరే నా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలా, నా కులానికి ఏదో ఒకటి చేయాలా, నా మతానికి ఏదో ఒకటి చేయాలా, నా దేశానికి ఏదో చేయాలా, ఇదే ఈ ఆవేశము ఈ ఆత్రం ఏదైతే ఉందో కృష్ణుడి మీద మలిచినప్పుడు అప్పుడు కృష్ణుడి కోసం ఏదైనా చేయాలా, ఎంత దూరైనా మనం పోవాలంటే అలాంటి మలచబడతాయి. అదే భావాలే కృష్ణ సంబంధంలోకి వెళ్ళినప్పుడు ఇదైపోతుంది. సో అందువల్ల మనం ఖచ్చితంగా సేవల్లోకి వెళ్ళాలన్నమాట. ఖచ్చితంగా సేవల్లోకి వెళ్ళాలి. కేవలం నామజపము, భగవద్గీత, భాగవత పఠనం మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నాలెడ్జ్ ఇస్తుంది. కానీ సేవ మాత్రమే మనకి ప్రాక్టికల్ గా లోపల ప్యూరిఫికేషన్ కదా. అంటే అల్టిమేట్ గా మన జ్ఞానము సేవ కింద మారకపోతే, ఆ జ్ఞానం వల్ల మనకి దీర్ఘకాలిక మన తృప్తి ఏం రాదు. జ్ఞానం ఎప్పుడు మన సాటిస్ఫాక్షన్స్ అంటే అది అప్లికేషన్లోకి వెళ్ళినప్పుడు, నాలెడ్జ్ అప్లికేషన్లోకి వెళ్తేనే మనకి ఫలితం వస్తుంది, మన తృప్తి వస్తుంది. అలాగే చేసిన ఈ సాధన సేవ కిందకు మారాలన్నమాట. సాధన సేవ కింద మారకుండా మనం జస్ట్ ఒకటే మనం రోజు 16 మాలలే, 4 నియమాలు, తర్వాత డెఫినెట్గా ఇది లోపల ఉన్న వాతావరణాన్ని మారుస్తుంది. లోపల ఆల్రెడీ ఇంతకుముందు మనకి కృష్ణుడు అంటే అసలు తెలియదు, కృష్ణుడు అంటే మనకి కొద్దిగా నచ్చలేదు, కృష్ణుడు అంటే ఎందుకు మనకి వ్యతిరేక భావన ఉంది. అవన్నీ ఇప్పుడు కంప్లీట్ గా ఒక మంచి సానుకూల వాతావరణం కింద మారుస్తుంది. మనం హృదయం రెడీ అవుతుంది అనమాట. ఏదైనా కృష్ణుడి కోసం చేయడానికి రెడీ చేస్తుంది ఈ సాధన మార్గం. సేవ మన ప్రేమకు ప్రతిఫలం అవుతుంది. సేవ నాకు కృష్ణుడికి ఇప్పుడు నేను 100 చెప్పచ్చు అనమాట. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే నాకు ఎంతో ప్రేమ అండి, నాకు ఎంతో ప్రేమ. ప్రేమ ప్రేమ ఉంది 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 అంటున్నాం. బట్ ప్రేమ నిజంగా అది మాటల్లో ఉందా, ఉంటే మనం ఇష్టపడతామా, అది నిజంగా అది చేతుల్లోకి వెళ్తే ఇష్టపడతాము. డెఫినెట్ గా అది మనకు తెలిసిపోతుంది. అది చేతుల్లోకి మారితేనే దానికి ఫలితం ఉంటుంది. నేను చెప్తాను, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఒకవేళ అడిగారు అనుకోండి, సారీ అది మాత్రం నేను చేయలేను. మరి ప్రేమ అంటే ఏంటి అంటే, వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధమైనప్పుడే ఆ ప్రేమ అనే ఆ పదానికి ఒక అర్థం ఉంటుంది. మీరంటే నాకు చాలా ప్రేమ అండి, కానీ మీరు చెప్పింది మాత్రం నేను చేయలేనండి. అది అప్పుడు మనం ఏ విధంగా నిజంగా మనం ప్రేమిస్తున్నట్టు అంటే, ఆ వ్యక్తి అడిగింది మనం చేసినప్పుడు అది ఎంత ఇష్టంగా చేస్తున్నాము, ఎంత ఆతృతతో చేస్తున్నామనే, అది ఆ యాక్షన్స్ ఎంత ఆతృతగా చేస్తున్నాడు, ఎంత ఇదిగా చేస్తున్నాడా అనే ఆ ఇదే తెలిసిపోతుంది. అంత ప్రేమతో చేస్తున్నాడా, అది డ్యూటీ లాగా చేస్తున్నాడా, అది అతను డ్యూటీ లాగా చేస్తున్నాడా, లేకపోతే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాడా అని మనకు అర్థమైపోతుంది. అంటే మాటల్లో వేరు, యాక్షన్లో దిగడం వేరు. అట్లానే ఇక్కడ సేవ రూపంలో మారినప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్న నాలెడ్జ్, ఆ జ్ఞానం, మన సాధన దానికి నిజమైనటువంటి పర్ఫెక్షన్ వచ్చిందా లేదని వాళ్ళని సేవ కింద మారినప్పుడు తెలుస్తుంది. ఆ సేవ కింద మారినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఈ రాగద్వేషాలు క్రమక్రమంగా ఇది అవుతుంది, తగ్గుతుంది. అప్పుడు మన మనసు మంచికి చెడుకి, కృష్ణుడు ఇష్టమైనవేంటి, ఇష్టం లేనిటి, వాటి గురించి ఆలోచించడానికి మనసు అంగీకరిస్తుంది. లేకపోతే నాకు ఇష్టమా, నాకు ఇష్టం లేదా, ఈ రెండు మీద మనం ఉంటాం. బట్ క్రమక్రమంగా అది కృష్ణుడికి ఇష్టమా, కృష్ణుడికి ఇష్టం లేదా, దాని మీదకి వెళ్తుంది ఇష్టం. సో ఆ విధంగా మనం
ఈ 36, 37 శ్లోకాలు. సో అర్జునుడికి నా ప్రశ్న సింపుల్ గా, ఇష్టం లేకపోయినా బలవంతంగా పాపకర్మను ఎలుగు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కృష్ణుడు సమాధానంగా కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ పాపనాశో మహాపాప పాపశనో మహాపాప విద్యేహిన వైరినాం. సో ఇది వైరినాం అంటే అతిపెద్ద శత్రువు ఈ కామమే. మహాపాపం, మన పాపంలో నెట్టేస్తుంది. ఎంత ఇచ్చినా కామం చల్లార్చలేము మనం. ఎంత ఇచ్చినా సరే మనకి తగలబెట్టేస్తుంది కామం, ఎంతైనా సరే సరిపోదు. సో ఆ విధంగా ఈరోజు ఎన్నో శ్లోకాలు మనం చెప్పగలిగాము. ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాము. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. శ్రీల ప్రభుపాద్కి జై, అనంత కోటి వైష్ణవులకి జై.